స్వామి, అసలు లే ఆఫే జరగని ఒక మంచి జాబు, బంజారా హిల్స్ లో ఒక పెద్ద ఇల్లు, నాకు నచ్చిన పిల్లతో ఒక డ్యూయెట్, ఇంతే కాకుండా ఓయ్ ఆపుతావా ఇంకా? ఎవరు ఎవరా? స్వామి, మీరు నా కోసం వచ్చారా? ఇలా రాకపోతే నువ్వు ఆపవు కదా. అంటే అది ఆ కోరికలేంట్రా? అంటే మోస్ట్ పవర్ఫుల్, బాగా ఫేమస్, అన్నిటికన్నా మోస్ట్ లవబుల్ గాడ్ మిమ్మల్ని ఈ మాత్రం కూడా అడగకపోతే ఎలా చెప్పండి? ఇవన్నీ నీ పిల్లకి చెప్పుకోరా, నాకు కాదు. మీరేమి ఊరికే ఇవ్వద్దులే స్వామి. మీకు మంచి రుచికరమైన ఉండ్రాళ్ళు, పెద్ద పందిరి, డీజే మైక్ సెట్, ఊరేగింపు, అన్నదానాలు ఇలా చెప్పుకుంటూ పోతే తెల్లారిపోతుంది తెలుసా. అవునా? మీరేం చేస్తారో నేను చెప్పనా? ఒక వారం నుంచి చందా దండుతారు, దాంట్లో సగం కొట్టేస్తారు. నా బొమ్మను నాతోనే కంపేర్ చేసి మరీ కొంటారు. ఆ ట్రాక్టర్లో ఏదో తప్పు చేసినట్టు కళ్ళకు గంతలు కట్టి తీసుకుపోతారు. ఇంకా కవచంలో డీజే మైకులు పెట్టి ఓరోరి యోగి నన్ను కొరికే హీరోతో మొదలుపెట్టి ఎక్కడున్నామో మర్చిపోయి ఇది పండగనా లేక పబ్లిక్ పబ్బా అని నన్నే కన్ఫ్యూజ్ చేస్తారు. ఇది నా పండగే, కానీ పండగ చేసుకునేది మాత్రం మీరు. అంటే ఏదో భక్తితో అలా. ఇప్పటికైనా కోరికలు తగ్గించి కాస్త కష్టపడు. స్వామి మిమ్మల్ని ఒకటి అడగాలి. టీఎఫ్ఏ బాగుండాలి స్వామి. స్వామి, ఎక్కడికి వెళ్ళిపోయారు? ఇంకా మీ రచ్చ స్టార్ట్ అయిందిగా, అన్ని చోట్లకి వెళ్ళొద్దు. ఓకే స్వామి. మీరు డీజిల్ రెడీ చేయండి రా.